ఇంకేం చేయాలంటీ? దాన్ని నామినేషన్ వేయకుండా చేద్దామనుకున్నాను, అది కుదరలేదు. దాన్ని మీరు కాలేజ్కి రాకుండా చేద్దామనుకున్నారు, అది అవ్వలేదు. నా మీద అన్ని రకాలుగా అదే గెలుస్తూ అది ముందుకు వెళ్తుంటే ఒక పని దాన్ని దాటలేక నేను దాన్ని వెనక్కుండిపోయాను. ఇది నాకే కాదా ఆంటీ, మీకు కూడా షేమి. నిషా, నువ్వు చెప్తుంది కరెక్టే. దానికి మీ మావయ్య సపోర్టు ఉండడం వల్లే ఇంట్లో దాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నావు. చేసినా అదెలాగో తెలివిగా కనిపెట్టేసి తప్పించేసుకుంటుంది అత్తయ్య. అలా అని చామంతిని ఏం చేయకుండా వదలను నిషా. నిన్ను కాలేజ్ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ చేసే వరకు నేను నిద్రపోను. మనకే నిద్ర పట్టట్లేదు, వాళ్ళేం చేస్తారులే అని అది చక్కగా పడుకుంది. మనల్ని శత్రువు తక్కువ అంచనా వెయ్యడం కూడా మనకి మంచిదే నిషా. అది ఆదమరిచున్నప్పుడు దాన్ని చావు దెబ్బ కొట్టడానికి మనకి సులువవుతుంది. ఆంటీ, ప్లాన్ ఉండి మాట్లాడుతున్నారా? నాకు ధైర్యం చెప్పడానికి మాట్లాడుతున్నారా? నిషా, మేము చెప్పబోయే ప్లాన్ కి నీకు ధైర్యం వస్తుందని అత్తయ్య చెప్తున్నారు నిషా. అవునా ఆంటీ? ఏంటంటే ఆ ప్లాన్? చెప్తాను నిషా, జాగ్రత్తగా విను. ఇది నా ప్లాన్. ఓకే కదా? డబుల్ ఓకే ఆంటీ. ఈ అస్త్రాన్ని రేపు చామంతి మీద ప్రయోగించు. షూర్ అక్క. ఈ అస్త్రం దాని పాలిట బ్రహ్మాస్త్రమే. అది బెంబేలెత్తక మానదు. ఇక ప్రెసిడెంట్ ని నేనే. ఖచ్చితంగా ప్రెసిడెంట్ నువ్వే నిషా. చామంతి, విచ్చలవిడిగా ఎగురుతున్నావు కదా, రేపు నీ రెక్కలు విరుగుతాయి, చూస్తూ ఉండు. సార్, నా మీద మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? రోజా గారు. ఆవిడిచ్చిందా? ఎస్ సార్, నిషా కిడ్నాప్ అయిన సంగతి ఇంతవరకు నాకే తెలీదు. ఆవిడకెలా తెలుస్తుంది సార్? అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది మిస్టర్? కంప్లైంట్ ఇచ్చేటప్పుడైతే ఆవిడ ఒక మాట అన్నారు, నిషా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు, ఈలోపే సాల్వ్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేశారు. సో కంప్లైంట్ వచ్చింది, చామంతి స్టేషన్కి రావాలి. థ్యాంక్ యూ ఆల్. చామంతి రా. సార్ ఆగండి సార్. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? ఇదంతా కావాలనే చామంతి మీద చేస్తున్న కుట్ర సార్. అది తేల్చండి ముందు. చామంతిని మాత్రం తీసుకెళ్ళకండి. మర్యాదగా అడ్డు తప్పుకో మిస్టర్. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వు. చామంతి, నువ్వు నడవమ్మా. సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. నన్ను అరెస్ట్ చేయడానికి, నిషా అమ్మని నేనే కిడ్నాప్ చేశాను అనడానికి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఏ సాక్ష్యంతో నన్ను అరెస్ట్ చేస్తున్నారు? ముందు నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? అది చూపించండి. అన్ని స్టేషన్లో రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి కంప్లైంట్ ఒక్కటి చాలు. మర్యాదగా వచ్చి మా వ్యాన్ ఎక్కువ. నేను 10 మంది మీద కంప్లైంట్ ఇస్తాను సార్. వాళ్ళని కూడా ఇలాగే అరెస్ట్ చేసి అప్పుడు నన్ను తీసుకెళ్ళండి. అవును సార్, మా చామంతిని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు. చూడు చామంతి, నిన్ను తీసుకెళ్తుంది జస్ట్ విచారించడానికే. కిడ్నాప్ లో మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా కంప్లైంట్ అనేది మాకు వచ్చాక మా డ్యూటీ మేము నిర్వర్తించాలి. లా చదువుకుంటున్నారు, మీరే రూల్స్ ని పాటించకపోతే ఎలా?
వాళ్ళకి చెప్పండి, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వకపోతే మిమ్మల్నే కాదు ఇక్కడున్న అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సార్ మీరేం చేసినా సరే మా చామంతిని మాత్రం తీసుకెళ్ళనివ్వం. ఏయ్! సార్ ఏంటి సార్, పోలీస్ స్టేషన్ అని చెప్పారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అసలు ఈ బస్ ఏంటి? చామంతి, వీటన్నింటి గురించి నీకు తర్వాత చెప్తానులే గాని ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఈ విచారణ, అరెస్టులు, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ అవసరమా? నేను ఒక డీల్ని నీ ముందు పెడతాను, ఒప్పేసుకో, వెంటనే వదిలేస్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అసలు నేనేం చేయకుండానే అవన్నీ నేనెందుకు తిరుగుతాను? మీ డీల్ వినాల్సిన అవసరం కానీ ఒప్పుకోవాల్సిన అవసరం కానీ నాకేం లేదు సార్. మొండికి ఏక్ చామంతి, నిషాని కిడ్నాప్ చేయించిన నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నేను కిడ్నాప్ చేయించలేదు సార్. కంప్లైంట్ అయితే వచ్చింది కదా, నువ్వు దీని నుంచి తప్పించుకోవాలి అంటే నువ్వు నిషాకి ఆపోజిట్ గా వేసిన నామినేషన్ ని విత్డ్రా చేసుకోవాలి, అంతే.